హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సాయి కృష్ణ టెక్ బ్లాగ్స్. సో లాస్ట్ టైం మీకు రెవరెండి యొక్క డ్రాబ్యాక్స్ గురించి చెప్పడం జరిగింది. రెవరెండి జెన్3 యొక్క డ్రాబ్యాక్స్. సో ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో మీకు ఈ రెవరెండి యొక్క జెన్3 గురించి కంప్లీట్ ఓవర్ వ్యూ నా ఎక్స్పీరియన్స్ నేను మీకు షేర్ చేసుకున్నాను లాస్ట్ వీడియోలో. ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్దాం అనుకున్నాను అంటే టాప్ 6 బెనిఫిట్స్ గురించి చెప్దాం అనుకున్నాను. యాక్చువల్గా నేను ఈ వెహికల్ కొనడానికి కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అనమాట. ఆ 6 ఫీచర్స్, ఆ 6 బెనిఫిట్స్ నాకు బాగా నచ్చాయి ఈ స్కూటీలో. సో లాస్ట్ 3 వీడియోస్ నాకు మంచి సపోర్ట్ వచ్చింది. సో వీడియోని చివరి వరకు చూడండి, మీకు కంప్లీట్గా ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఈ వెహికల్ కొందామా లేదనేది. కమ్ టు ద ఫస్ట్ ఫీచర్ ఏంటంటే దీని యొక్క బ్రేక్స్ మనకి ఫ్రంట్ బ్యాక్ డ్యూయల్ డిస్క్తో వస్తుంది అండ్ సిబిఎస్ ఉంటుంది. దానివల్ల మీరు 60, 70, 80 కూడా పోతున్నా సరే ఏదైనా సడన్గా అడ్డు వచ్చినప్పుడు మనము 2 బ్రేక్స్ అలా ప్రెస్ చేసామంటే బండి వెంటనే ఆగిపోతుంది. సో సిబిఎస్ ఉన్నందువల్ల కంబైన్డ్ బ్రేక్ సిస్టమ్ వల్ల నాకైతే ఎక్కడ ప్రాబ్లం అయితే రాలేదు. నేను కొన్నిసార్లు చాలా స్పీడ్ వెళ్తాను, సడన్గా అడ్డం వస్తే నాకు పర్ఫెక్ట్గా ఆగుతుంది. సో అదొకటి ప్లస్ పాయింట్ అనిపించింది నాకు ఈ స్కూటీలో. సో నెక్స్ట్ ఏంటంటే దీని యొక్క టైర్స్ మనకి 14 ఇంచ్ టైర్తో వస్తుంది. చాలా పెద్ద టైర్స్. మీరు బండి మీద డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా చాలా ఎత్తులో డ్రైవ్ చేస్తుంటారు అనమాట. బండి కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది అండ్ మ్యాసివ్ టైర్స్ అనమాట. టైర్స్ పరంగా మాత్రం అసలు కాంప్రమైజ్ చేయలేదు వీళ్ళు, చాలా బాగా ఇచ్చారు. 2 14 ఇంచ్ టైర్స్ ఇచ్చారు. సో అదొకటి టైర్ల పరంగా నాకు అయితే బాగా అనిపించింది. అండ్ ఇంకోటి సస్పెన్షన్, ఫ్రంట్ బ్యాక్ మనకి డ్యూయల్ సస్పెన్షన్తో వస్తుంది. డ్యూయల్ సస్పెన్షన్ మాకు పీక్స్లో ఉంటుంది. మనం ఈ రోడ్లో దొల్లినా కానీ మనకి మామూలుగా గతుకుల రోడ్లో దొల్లినా కానీ సస్పెన్షన్ మాత్రం చాలా బాగుంది. అదొకటి. ఇంకో ఫీచర్ ఏంటంటే స్టోరేజ్. ఈ బండిలో వచ్చినంత స్టోరేజ్ ఎక్కడ ఇవ్వలేదు. మనకి టోటల్గా 55 లీటర్స్ స్టోరేజ్ ఉంది. సో 43 లీటర్స్ మనకి ఇక్కడ మొత్తం కంప్లీట్ స్టోరేజ్ వస్తుంది. అండ్ మనకి ఫ్రంట్ వచ్చి మనకి గ్లో బాక్స్ ఉంటుంది, గ్లో బాక్స్ స్టోరేజ్ ఉంటుంది. మనం డాక్యుమెంట్స్ కానీ పేపర్స్, లైసెన్స్ కార్డ్స్ కానీ అలాంటివి పెట్టుకోవచ్చు మనకి. అండ్ నెక్స్ట్ ఇంకోటి కంఫర్ట్. ఈ బండిలో పోతున్నప్పుడు కంఫర్ట్ ఎలా ఉంటుందంటే నాకు ఇందులో బాగా నచ్చింది ఫుట్ రెస్ట్. సో యాక్చువల్గా స్కూటీస్కి ఫ్రంట్ ఇవ్వరు ఫుట్ రెస్ట్ అనేది, కానీ ఈ స్కూటీకి వాళ్ళు ఫుట్ రెస్ట్ ఇచ్చారు మనం బండిలో పోతున్నప్పుడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను నా రియల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, నాకు ఈ ఫ్రంట్ యొక్క 2 ఫుట్ రెస్ట్లు మాత్రం నాకు చాలా బాగా బెనిఫిట్గా ఉంది. ఎందుకంటే పిల్లలను స్కూల్కి తీసుకెళ్ళినప్పుడు కానీ ఏదైనా వెజిటేబుల్స్, ముఖ్యంగా ఎక్స్ ట్రే అనేది కంప్లీట్గా ఇక్కడ మనకి సరిపోతుంది. ఫ్రంట్ కంప్లీట్గా పెట్టుకొని కాలు సైడ్ పెట్టుకొని ఏ ఇబ్బంది లేకుండా ఫ్రీగా రావచ్చు. కాబట్టి నాకు ఈ ఫుట్ రెస్ట్, ఫ్రంట్ యొక్క కంఫర్ట్ కూడా చాలా బాగా అనిపించింది. దీని యొక్క లుక్, డిజైన్, మీరు ఒక రోడ్లో కానీ సిటీస్లో కానీ ఒక 20-30 బైక్స్ వెళ్తుంటే, స్కూటీస్ వెళ్తుంటే, మీ బైక్ వెళ్తుంటే మాత్రం ఒక లుక్ ఉంటుంది. ఫ్రంట్ కానీ బండి మొత్తం కంప్లీట్గా సైడ్ నుంచి చూస్తున్నా కానీ దీని యొక్క లుక్ మాత్రం పర్ఫెక్ట్ ఉంటుంది, సూపర్ ఉంటుంది ఈ లుక్ మాత్రం. నేను వన్ ఆఫ్ ద రీజన్ ఈ లుక్ చూసా కొన్నాను. బండి పోతున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇంకోటి నాకు ఇంకో ఫీచర్ కూడా బాగా నచ్చింది, సేఫ్టీ గార్డ్స్. బండి వాలింది అనుకోండి, ఇక్కడ మనకు ఒకటి సేఫ్టీ గార్డ్ ఒకటి ఉంటుంది, అలాగే ముందు కూడా ఒకటి ఉంటుంది. బండి ఎప్పుడైనా వాలినా కానీ బండికి స్క్రాచెస్ పడడం కానీ అలాంటివి అయితే ఏం జరగవు, కంప్లీట్గా సేఫ్గా ఉంటుంది. సో సేఫ్టీ పరంగా అయితే వీళ్ళు మంచిగా కేర్ చేశారు. అండ్ ఫీచర్స్ పరంగా కూడా నాకు నచ్చిన టాప్ 6 ఫీచర్స్. సో నేను కంప్లీట్గా బండి యొక్క డ్రాబ్యాక్స్ గురించి చెప్పాను, అలాగే పాజిటివ్ గురించి చెప్పాను. అండ్ రీసెంట్గా దీన్ని రెయిన్ టెస్ట్ కూడా చేశాను. సో ఒకవేళ కానీ మీరు ఆ వీడియో కానీ చూడకుంటే పైన కార్డ్స్ వదిలేస్తాను, దాన్ని చెక్ చేయండి. ఇవి చూసే నేను ఈ వెహికల్ కొన్నాను. సో ఎవరైతే రెవరెండి కొనాలనుకుంటారో, ఎవరైతే ఈవీ స్కూటీ కొనాలనుకుంటారో ఒకసారి ఈ వీడియో చూడండి. అండ్ అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి బాగా తెలుసుకోండి అండ్ చూసుకొని కొనండి స్కూటీ అనేది. ఎందుకంటే ఒక్కసారి వస్తువు కొంటే మళ్ళీ దాన్ని అమ్మడం కష్టము. అండ్ ఇంకా స్కూటీ కూడా కొనుక్కుంటే మనం మ్యాక్సిమం 5 to 6 years యూజ్ చేస్తాము. సో ఈవీలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూటర్ ఇన్ ద మార్కెట్, కరెంట్ మార్కెట్. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చటైతే please do share to others. Please support me and subscribe for more updates. Thank you.